నైన్ ఛానల్ కి స్వాగతం. వెంకటగిరి పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటా ఎమ్మెల్యే కురికొండ రామకృష్ణ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెంకటగిరి శాసనసభ్యులు గురుగొండ్ల రామకృష్ణ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా వెంకటగిరి పట్టణ ప్రజలు సుమారు 8,000 పైచిలుకు మెజార్టీతో నన్ను గెలిపించారు. పట్టణాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తాను. వెంకటగిరి ప్రజలకు నిరంతర అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తాను. ప్రతిపక్షం అభివృద్ధికి సహకరిస్తే వారికి దగ్గరవుతాను. మరింత అభివృద్ధికి తోడ్పడతాను. వెంకటగిరి టౌన్ ఎంత నమ్మకం నా మీద పెట్టుకునిందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గతంలో కన్నా కూడా ఇంకా డబుల్గా పనిచేయడానికి నా ప్రయత్నం ఎందుకంటే ఈరోజు నా గెలుపుకు కారణం వెంకటగిరి టౌన్. 8,000 చిల్లర 42,000 మనకి అక్కడ యాక్చువల్గా మేము అంత వస్తుందని చెప్పి అనుకోలేదు. కలవాయికి వెంకటగిరికి ఎప్పుడు కూడా మేము మర్చిపోను. రెండు కూడా నాకు మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గంలో కలవాయి కానీ, డక్కీలు కానీ, బాలాయపల్లి కానీ, వెంకటగిరి టౌన్ కానీ ఇవన్నీ కూడా రాపూర్ కూడా నాకు మెజార్టీ ఇచ్చిన లెక్క. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా 5,000, 10,000 మైనస్ వచ్చే మండలం అయినా కూడా గుర్తించి మైనస్ లేకుండా చేశారు. నేరోలో 450, 505 ఓట్లు అనుకుంటా. 505 ఓట్లు పెద్ద తేడా కాదు. అన్ని మండలాలు మున్సిపాలిటీ నాకు సహాయ సహకారాలు అందించినందుకు వాళ్ళకి రుణపడి పనిచేస్తానని తెలియజేస్తాం. వాళ్ళు అపోజిషన్లో ఉంటారు. వాళ్ళు కూడా ఏమైనా చెప్తే న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. అపోజిషన్ ఎప్పుడు కూడా మంచి అపోజిషన్ ఉండాలని కోరుకుంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే సంక్షేమం జరగాలంటే అపోజిషన్ కూడా ఉండాలి. ఉండి వాళ్ళు ఏం చూపిస్తూ ఉంటే వాటికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా అపోజిషన్ ఏం చెప్పినా కానీ న్యాయబద్ధం ఉంటే స్వీకరిస్తాను. చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నాకు 16,294 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా రుణపడి పనిచేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, ఎస్టీ సోదరులు అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించినందుకు నేను రుణపడి ఉంటానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం. నేను సేవకులం గతంలో మాదిరిగా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు తెచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా ప్రజావేదిక అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రజావేదికని కూల్చాడో ఆ రోజే అది కక్షాదింపు ప్రారంభించి ప్రజా వ్యతిరేకతను ఓడిగట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము, న్యాయం ధర్మం పాటిస్తాం. అదేవిధంగా తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు. ఎవరైనా తప్పు చేస్తే దాని మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, చూపిస్తామని చెప్పిన కూడా తెలియదు. భేషజాలకు కానీ షరతులకు కానీ నేను పోను. ఎవరు నా వైపు తప్పుంటే ఫలానా అని చెప్తే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్పడం కూడా తెలియదు. యువతకు, ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు. రామ్ కుమార్ రెడ్డి నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రెస్ మీట్లో. ఆయన ప్రెస్ మీట్లో ధన్యవాదాలు చేసినందుకు నేను కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాను.
ఎప్పుడు కూడా గెలుపు ఓటములు ఉంటాయి. ఎవరైనా కానీ ఒకరమే గెలుస్తాం. కాబట్టి దానికి ఒకరు బాధపడచ్చు, ఒకరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి సంతోషం ఉండొచ్చు. అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే నాయకుడు. ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనిలో మనం ఉంటే ప్రజలు మళ్ళా చూపిస్తారు. అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయాల. ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ నేను తీసుకుంటాను. రామ్ కుమార్ నుండి కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే సరి చేసుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కాన్సెప్ట్తో ఉన్నాం. అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు సూచనలు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అపోజిషన్లో నేను ఏదైనా తప్పులు చేస్తే అపోజిషన్ నేను వేలెత్తి చూపించవచ్చు. దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ తప్పు ఉంటే కూడా నేను సరి చేసుకుందానికి కూడా ప్రయత్నం చేస్తాను. చెప్పలేకపోయారు, లెటర్ రాయొచ్చు, తీసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తాను. కాబట్టి అందరికి కూడా మళ్ళా కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది నాకు ఒక మీరు పీరియడ్ అనుకుంటారు. దీనిలో పనిచేసేవాడికి చాలా శక్తులు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ కూడా ఎదుర్కొంటూ పనిచేయాలి. అదే పని చేసే వాళ్ళకి ఏముండవు, వాళ్ళ పనులు చూసుకుంటారు, వ్యాపారాలు చూసుకుంటారు. అది పరిస్థితి కాదు. పని చేయాలని గట్టిగా ఇంకా కూడా నేను గతంలో కన్నా కూడా ఇంకా పట్టుదలగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి చేసినట్టు మా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఓడిపోయినా కానీ నేను నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నమ్ము చేయని చెప్పి తెలియజేస్తాను.